ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో రెండు కొత్త రాజకీయ పార్టీలు వచ్చే సూచనలు బాగా వినిపించాయి. అందులో ఒక పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన అనేది కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ అనౌన్స్ చేసింది. ఆమె ప్రారంభోత్సవం కూడా 25వ తారీఖున ఆర్భాటంగా మేడ్చల్లో చేశారు. ఇక మిగిలింది విజయసాయిరెడ్డి గారు అనౌన్స్ చేశారు. అది త్వరలో నేను మీడియా రంగంలోకి రాబోతున్నాను. మీడియా రంగంలోకి అంటే ఒక టెలివిజన్ మీడియా అంటే వార్తలు ప్రసారం చేసే ఒక కంపెనీ. ఆ మీడియా రంగంలోకి వచ్చి ఒక ప్రాంతీయ పార్టీని కూడా పెడతాను. నాకంటూ ఒక రాజకీయ పార్టీ అంటే ఆయన ఏ పార్టీలోకి వెళ్లకుండా ఆయననే సొంత, దీన్ని ఏమంటారంటే రాజకీయాల్లో ఎవరు కుంపటి వాళ్ళదే. ఆయన ఒక సొంత కుంపటి ఒకటి పెట్టుకుంటానన్నారు. కవిత గారు ఆల్రెడీ ఒక సొంత కుంపటి పెట్టుకున్నారు తెలంగాణలో. దానికి టీఆర్ఎస్ అనే పేరు వచ్చేటట్టుగా ఆమె పెట్టుకున్నారు. మరి ఈయన ఏమేమి పెడతారో తెలియదు. మరి ఈయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించేవారు. ఆయన ఆ పార్టీలోనే పనిచేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారితో సహచరుడు, అన్నిట్లోనూ ఆయన సహచరుడే. నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెంబర్ 2 విజయసాయి రెడ్డి గారు చలామణి రోజులున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ఆయన తోడుగా ఈయన కూడా జైలుకి వెళ్లారు. అదే కేసులో ఈయన కూడా నెంబర్ 2, ఆయన నెంబర్ 1 అయితే ఈయన నెంబర్ 2 విజయసాయి రెడ్డి గారు. సరే, ఇక వీళ్ళిద్దరూలో ఒకటి నిజమైంది, రెండోది ఇక దీన్ని ఏమంటారంటే నిప్పు లేనిదే పొగరాదు. దీని వెనకాల ఎవరో ఉన్నారు. దీని వెనకాల ఇటీవల కొంతమంది విశ్లేషకులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, కల్వకుంట్ల కవిత అనుకుమాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళిద్దరిని ప్రోత్సహిస్తున్నారు అనేది, అంటే అల్టిమేట్ గా లబ్ధి పొందేది ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, అక్కడ తెలుగుదేశం కూటమి లబ్ధి పొందుతుంది అనేది. దీనికి నేపథ్యం ఏంటంటే ఈమె నేపథ్యం, కల్వకుంట్ల కవిత గారి నేపథ్యం భారస. దీన్ని ఏమంటారంటే నిప్పు లేనిదే పొగరాదు అని ఒక సామెత కూడా ఉదహరిస్తా ఉన్నారు. నిప్పు లేకుండా పొగరావటమేమో కానీ రాజకీయాల్లో మాత్రం నిప్పు కంటే పొగ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది ఎంతవరకు నిజమో ఏంటనేది అది తర్వాత సంగతి. ఏదైనా జరగవచ్చు, అది నిజము కావచ్చు, మరి అది నిజం కాకపోనవచ్చు. సరే, ఇక్కడ లబ్ధిదారులు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఆమె పార్టీ ఆరంభోత్సవంలో కల్వకుంట్ల కవిత గారు తన సొంత తండ్రి అయిన భారస అధినేత కేసీఆర్ గారి మీద స్వయంగా విమర్శలు చేశారు. మరి అంతటి విమర్శలు చేయకూడదు అని చాలా మంది కూడా పెద్దవాళ్ళు చెప్పారు. తండ్రి మీద విమర్శలు చేయాల్సిన అవసరమే ఉంది. రాజకీయాల్లో ఇన్నాళ్లు 10 సంవత్సరాల పాటు పదవులు అనుభవించావు, 5 సంవత్సరాల పాటు ఎంపీగా చేశావు, మరి 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా చేశావు, తండ్రి కూతురుగా అనేక పదవులను, అనేకమైన డబ్బు సంపాదించారు. మరి సంపాదించిన తర్వాత ఇప్పుడు తండ్రి మీద అలాంటి అబండాలు వేయటం అది సబబు కాదని అది ఒక వాదన. ఇంకొక వాదన ఏంటంటే ఇదంతా కుటుంబ వ్యవహారంగా తేల్చిపారేశారు. ఇక ధర్మపురి గారు అందరూ కూడా ఇదంతా కుటుంబ వ్యవహారం, ఆమె పెద్ద లెక్కలో, కేటీఆర్ గారు కూడా ఇదేముంది, ఇది పెద్ద లెక్కలోని విషయమేం కాదు అనే విధంగా మాట్లాడారు. కానీ మొదట్లో కొంత తీవ్రమైన ప్రతిఘటన భారస నాయకుల్లో వచ్చింది. కానీ తర్వాత కొంచెం సర్దు మణిగింది. ఇప్పుడు ఎవరు ఏమి ఆమెని వ్యతిరేకంగా మాట్లాడటం లేదు కవిత గారు. ఎందుకంటే సాక్షాత్తు ఆమెకి ప్రియ పుత్రిక, కేసీఆర్ గారికి ప్రియమైన పుత్రిక కాబట్టి అంత తీవ్రమైన విమర్శలు కవిత గారి మీద చేయకపోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తీవ్రమైన విమర్శలు కూడా ఏమి రాలేదు. ఇంకా భాజపా అక్కడ అవసరం ఎవరికి ఉంది, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ గారు ఆమెను ఓడించారు కాబట్టి ఆయన కొంచెం సర్కాస్టికల్గా ఎదుర్కొన్నారు. ఏది ఏమైనా తెలంగాణలో ఇది వచ్చింది, పొగలేందే నిప్పు లేనిదే పొగరాదు అనేది రేవంత్ రెడ్డి గారి వల్ల దాని ఆరోపణలు నిరూపణ కావాల్సిన అవసరం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో విజయసాయి రెడ్డి గారు
వైసీపీని వీడిన తర్వాత చాలా కాలం నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పి ఇప్పుడు ఇటీవల రాజకీయపరమైన కామెంట్స్ చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన ఏజ్ ఎక్కువైపోయింది, ఆయన కాటికి కాళ్ళు దాపాడు, ఈ వయసులో ఇంత అవసరమా నీకు, మరి వేల కోట్లు సంపాదించారని అలా చాలా పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారు. సరే, ఇంకా అది విజయసాయిరెడ్డి గారి విచక్షణకే వదిలేద్దాం. దాన్ని పెద్దగా ఎవరో సీరియస్గా న్యూస్లో ఏదో ఒకటి తిరుగుతూ ఉండాలి కాబట్టి ఆరోపణలు ఏదో బట్ట కాల్చి మేదేసేసాం, ఆధారాలు ఉండవు. అది తుడుచుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తెలుగుదేశం నాయకులది, చంద్రబాబు గారిది. ఆయన వేసేసాడు, బట్ట కాల్చి మేదేసేసాడు. ఆయన 24 గంటల్లో 18 గంటల పాటు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు అని దేశ విదేశాల నుంచి అందరూ కూడా కితాబులు ఇస్తూ ఉంటే నిన్నగాక మొన్న మరి వైజాగ్లో గూగుల్ ఏఐ సెంటర్ని ఘనంగా సాధించి ఇండియా మొత్తం నుంచి పెద్ద పెద్ద నాయకుల్ని భారత ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి భారతరత్న సచిన్ టెండూల్కర్, గూగుల్ ప్రతినిధులు, ఇలా అందరినీ కూడగట్టి ఒక పెద్ద పరిశ్రమని వాళ్ళు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కోసం వాళ్ళు కష్టపడతా ఉంటే ఈయన ఇంకా ఆరోపణ అంటే బట్ట కాల్చి మీద వేసేస్తే వాళ్ళు తుడుచుకుంటూ ఉండాలి. ఇప్పుడు 2 సామెతలు, బట్ట కాల్చి మీద వేయటం అనేది దానికి పనికొస్తుంది. ఇవన్నీ కూడా ఏది ఈ మీడియా పెట్టడం, మీడియా అంటే రోజు ఆరోపణలు ఆయనే కూర్చుని ఒక 10 మంది తైనాతీలను పెట్టుకొని ఆయన లక్ష్య సాధన, దీని వెనకమాల ఎవరున్నా లక్ష్య సాధన కోసం చేస్తూ ఉంటారు. దానికి కొంత డబ్బు ఖర్చు పెడతారు. అంటే మీడియాలో అప్రతిష్ట, ఒక నాయుడికి ప్రతిష్ట కావాలన్నా అప్రతిష్టకి గురవ్వాలన్నా మీడియానే కారణము అని చాలా మంది రాజకీయాలు నమ్మటమే దీనికి కారణం. నిజానికి అది నిజం కాకపోనవచ్చు. రాఘవ చద్దా గారికి ఏమున్నాయండి, మీడియాలో ఏమున్నాయి? ఆయన ఆప్ నాయకుడు, సోషల్ మీడియా వేదికగానే ఆయన పనిచేసేవాడు. సోషల్ మీడియాలో వచ్చేదే ఫాలోవర్స్. ఎలన్ మస్క్కి మీడియా ఏముంది? ఆయనకి సోషల్ మీడియా అంటే ఒక పెద్ద హ్యాండిల్ ఉంది. అది ఒకటే. కానీ ఈయన చెప్పేది ప్రసార మాధ్యమం, టీవీ మీడియా. ఇక లైవ్లో ఆ మీడియాని ఆయన అనుయాయులు, మరి ఆ మీడియా ఎలా ఉంటుంది అనేది పువ్వు పుట్టగానే పరిమళించింది కొంచెం వాసన వచ్చే టైంకి తెలిసిపోతుంది ఇది ఏ ఫ్లేవర్లో ఉంటుంది అని. మరి అది చెప్పేసేయచ్చు, విజయసాయిరెడ్డి గారి పార్టీ ఏ డైరెక్షన్ తీసుకుంటా ఉంది, దానికి వెనకమాల ఎవరున్నారు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ ఒకళ్ళు అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైన విమర్శలు, ఆయన చావును కోరే విధంగా విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి గారు ఆ కామెంట్స్ వలన ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా విజయసాయిరెడ్డి గారి మీద ఒక విధమైన ఏహ్యభావం, ఏంటి ఈయన ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారి కంటే 5-6 ఏళ్లే కదా చిన్నోడు, అయినా కూడా అలాంటి కామెంట్స్ ఎలా చేస్తున్నాడు అనేది అది తప్పు కదా. ఆయన కష్టపడుతున్నది కనిపిస్తా ఉంది కదా, కనిపిస్తున్నది ఆయన చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నాడు అనేది వాస్తవం. విషయాలను కూడా వివరిస్తున్నాడు. పేద ప్రజలు ఇళ్లకు వెళ్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు. మరి పేదరికం నిర్మూలన కోసం ఒక ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకుని వాళ్ళందరికీ కూడా ధన సహాయం చేస్తూ ఉన్నారు. ఏ రాష్ట్రంలోనూ CMRO ఫండ్స్ రిలీజ్ చేయడం ఎంత భారీ స్థాయిలో ఎక్కడా కూడా జరగలేదు. ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. ఇలా అనేకమైన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తరుణంలో మరి ఇలాంటి వ్యాఖ్యలు ఆయన చేయటము అనేది ఇండైరెక్ట్ గా ఆ చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూరేలా ఉంది. కాబట్టి అంటే సానుభూతి పెరుగుతుంది చంద్రబాబు. గతంలో వైసీపీ నాయకులు చేసిన విమర్శలన్నీ వలన చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైన హైప్ను ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఇమేజ్ని పెంచడం కోసం మరి విజయసాయిరెడ్డి గారు ఈ ప్రయత్నం చేస్తున్నాడా అనేది కూడా కొంతమంది, దీనికి ఏ విధమైన ఆధారాలు ఎక్కడా లేవండి. నిప్పులేనిదే పొగరాదు అనేది ఎంత నిజమో మరి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కూడా అంతే నిజంగా రాజకీయాల్లో జరుగుతూ ఉంది. బట్టకాలు చేసి మీద వేయటం, ఒక ఆరోపణ చేయటం, వాడు తుడుచుకుంటాడు, అలా అయిపోయింది రాజకీయం అంతా కూడా.
సరే, ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కొంత ఆ, వాళ్ళు ఏ విధమైన పోరాటాలను చేపడతారు అనేది వ్యక్తిగతమైన విమర్శలకు జోలికి పోకుండా ఏ సమస్యల మీద పోరాడతారు అంటే టీవీ మాధ్యమాల్లో పోరాటం కాదు, సోషల్ మీడియా వేదికగా పోరాటం కాదు, నిజంగా స్ట్రీట్లో ప్రజల్ని కూడదీసుకోవాలి. ప్రజలను కూడదీసుకుని లెఫ్ట్ పార్టీల వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రజలను కూడదీసుకుని పోరాటాలకి ఏమైనా సిద్ధపడే శక్తి ఈ రెండు పార్టీలకి ఉంటుందా అనేది కొంతకాలం వేచి చూడాలి. మరి ఏది ఏమైనా ఈ బట్ట కాల్చి మీద వేయటము మంచిది కాదు. నిప్పు లేనిదే పొగరాదు అనేది కూడా కొంత వాస్తవం అన్నమాట. వాస్తవమే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.